శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గణపతిని ఏ విధంగా ఆరాధించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, ఉదయం 10:39 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర, రాత్రి 9:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి, బుధ, గురువు మిథునంలోను, కుజ కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు విషయాలు కూడా వీరికి అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి. అలాగే పాత రుణాలు తీర్చే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎటువంటి పని తలపెట్టినా ఆ పని మీకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పట్టుదలతోటి, అలాగే ఓర్పు, నేర్పు, సహనంతో మీరు ప్రతి పనిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే పోటీతత్వ పరీక్షలకి వెళుతున్నారో వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి అనుకూలమైన స్థితిగతులు, పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఇక్కడ పరిస్థితులలో కొంత మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రతి పని అంటే పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో కానీ, అలాగే వీరి యొక్క స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, వీటిపైన కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఏ పని తలబెట్టినా కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుందని గ్రహించాలి. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించి మీరు ఎటువంటి లావాదేవీలు చేస్తున్నా, లేకపోతే సంతకాలు లాంటివి పెట్టాలనుకుంటున్నా, లేకపోతే మీరు గవర్నమెంట్ తోటే సంబంధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా వాటిల్లో మీకు జాప్యం అనేదాన్ని కనపడుతూ ఉంటుంది. అయితే సంతానానికి సంబంధించి బాగుంది. మీరు స్థిరాస్తులు కొనుక్కోవడానికి కూడా అనుకూలంగానే ఉంది. కానీ మీకు ఈ సంతకాల పనిలో అక్కడ మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా బంధువర్గీయులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే దీంతో పాటు మీరు చిన్న చిన్న విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అలాగే మీ సంతానానికి చక్కటి అనుకూలత, దీంతో పాటు అదృష్టం మిమ్మల్ని వరించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం, అలాగే దీంతో పాటు వీరి యొక్క సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి ఉద్యోగము, అలాగే వ్యాపారము, వాటిల్లో ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మీరు గనక నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్నా, నూతన వస్తు వాహనాల కోసం ప్రయత్నిస్తున్నా ఈ విషయాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మంచి ఉన్నతి లభించటం, ఆర్థికంగా వీరికి అనుకూలత లభించటం, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా
ఆర్థిక పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సింధూర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా వీరికి ఆరోగ్యపరంగా వీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతోపాటు ఉద్యోగ సంబంధంగా వీరు ఆశించని విధంగా వీరికి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పులు వీరికి రుచించకపోవటం, అలాగే వీరు ఈ మార్పుల వలన బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అలాగే అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, హాస్పిటల్స్లో వాటిలో ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలలో జాప్యంతో పాటు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు, అలాగే మీ తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మీ తల్లిదండ్రుల ఒక ఆస్తుల గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు సంకటహర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది, సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే వీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీరికి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ప్రమోషన్లు రావటం కానీ, ఇంక్రిమెంట్లు లభించటం కానీ, అలాగే మంచి గుర్తింపు లభించటం కానీ ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు గనక స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా, లేదా స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి మార్పులు చేద్దామన్నా వాటిల్లో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా వీరు ఎటువంటి పని తలపెట్టినా అందులో వీరికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు గనక స్థిరాస్తులు కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే మీరు స్థిరాస్తికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నా, లేకపోతే నూతన గృహోపకరణాలు అమర్చుకోవాలనుకుంటున్నా, వస్తు వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నా మీకు ఈరోజు ఎంతో బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి మంచి గుర్తింపు లభించటం, అలాగే ఉద్యోగంలో వీరికి మంచి పదవి లాంటిది లభించటం, దీంతో పాటు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు గణేశుని సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో మార్పులు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధని కనబరచాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వారే సహాయ సహకారాలు అందించకపోగా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక రుణాలకి సంబంధించి లేదా రుణాలు తీర్చే ప్రయత్నం అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. పాత రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు గణేశుని అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం
వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి, అలాగే వారి కుటుంబం గురించి మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకున్నా, దూర విద్య కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే వారి చదువు కోసం అని చెప్పి తల్లిదండ్రుల ఇంటి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, ఈ విషయాలలో సానుకూలత ఉంటుంది. అలాగే పెట్టుబడుల విషయంలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత, దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధించటం, అలాగే మీ యొక్క తెలివితేటలతోటి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా దాన్ని దాటే ప్రయత్నం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత, కుటుంబ పరంగా అనుకూలత, అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. మీ తల్లిదండ్రులతోటి మీరు సమయం గడుపుతారు, అలాగే వారి వలన మీకు లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం, నూతన భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి, ఉద్యోగస్తులకి కూడా అదనపు బాధ్యతలతోటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావటం, దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి ఆర్థిక స్థితిగతులలో మార్పులు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు కనిపించటం లేదు. మీరు గనక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, అలాగే స్పెక్యులేషన్ అయినా, వీటిల్లో మీకు మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, వీటిపైన ఎక్కువగా ఆసక్తి కనపరిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శక్తి గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అవమానాలు ఉండటం, కోర్టు విషయాలు కొంచెం తలనొప్పిగా మారటం, లిటిగేషన్లు ఉండటం, ఇవన్నిటి వల్ల మీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. అలాగే పెట్టుబడుల విషయాలలో మాత్రం వీరు వెళ్ళకపోవడం మంచిది. మీ సంతానం గురించి, వారి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి కుటుంబంలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే వీరికి కొంత అనారోగ్య పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. వీరి ఉద్యోగానికి సంబంధించి బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో కూడా వీరు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు శ్వేతార్క గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా కాంక్షిస్తూ ఉంటారు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క తెలివితేటలతోటి, అలాగే మీ యొక్క అనుభవంతో మీరు నలుగురికి సహాయం చేసేందుకు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలత, సానుకూలత, వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మీనరాశి వారికి కూడా ప్రతి విషయంలోనూ అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు, అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు, అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు, అలాగే మీరు గనక ఎటువంటి కంపెనీలు మారాలనుకుంటున్నా, లేకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. అలాగే బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా ఆ విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు మీరు గనక నూతన వస్తు వాహనాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే ఎటువంటి కొత్త వస్తువులు, గృహోపకరణాలు మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే కోర్టు విషయాలు కానీ, లేకపోతే మీ అనారోగ్యం గురించి కానీ, శత్రువుల వలన కానీ ఈరోజు వీటిపైన మీరు పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. అయితే మీరు గనక పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే మీరు షేర్ మార్కెట్లు, అలాగే కొంతవరకు ట్రేడింగు, వీటిల్లో గనక మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటే ఈ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ఈ రాశివారు ఈరోజు విఘ్నరాజ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.